वीबीआर पाठशाला के छात्र छात्राओं को शुभोदय। आज हम इस कक्षा में नए प्रत्यय के बारे में पढ़ेंगे। आपको मालूम है ने कहाँ पढ़े हैं आप? कारक चिन्ह है, कर्ता कारक चिन्ह है। यहाँ देखिए कर्ता कारक चिन्ह ने वाक्य में प्रयोग करने के लिए कुछ नियम है। यहाँ देखिए नियम दिए गए हैं। पहला है यह है कर्ता कारक चिन्ह। आपको मालूम है इसे कर्ता कारक चिन्ह क्यों कहा गया है? ఎందుకని నేను कर्ता कारक चिन्ह అని అంటున్నారు? क्योंकि कर्ता के साथ प्रयोग करने के कारण ने को हम कर्ता कारक चिन्ह कह रहे हैं। మరి కర్తతో పాటు మనము ఉపయోగిస్తాము కాబట్టి ఈ కారక చిహ్నం మనము कर्ता कारक चिन्ह అని అంటున్నాము। देखिए कर्ता कर्ता क्या है? राम। पुस्तक क्या है? कर्म। और पढ़ी क्या है? क्रिया। ఒక వాక్యంలో कर्ता कर्म क्रिया सब्जेक्ट ऑब्जेक्ट वर्ब హిందీలో వాక్యంలో ఎలా ఉంటాయి? कर्ता कर्म क्रिया। మరి ఎప్పుడూ కూడా నే అనేటువంటి కారక చిహ్నాన్ని కర్తతో మాత్రమే ఉపయోగిస్తూ ఉన్నాం కాబట్టి దీనిని మనం कर्ता कारक चिन्ह అని పిలుస్తున్నాము। ఛాత్ర ఛాత్రాయే ఆభి మీరు కూడా నే అనేటువంటిది వాక్యంలో రాసేటప్పుడు కర్తతో మాత్రమే ఉపయోగించాలి। यहाँ देखिए राम क्या है? कर्ता है, इसलिए राम के साथ ने का प्रयोग यहाँ हुआ है, राम ने। बाकी जो कर्म क्रिया पुस्तक पढ़ी। अच्छा ठीक है, नेक्स्ट మరి కర్తతో పాటు నే ఉపయోగించాలి। ఫస్ట్ కండిషన్ దట్ యు అండర్స్టూడ్, వెరీ గుడ్। సెకండ్ కండిషన్ ఏంటి? భూతకాల్ మే। రెండో కండిషన్ ఏంటి? నే అనేటువంటిది వాక్యంలో ఉపయోగించాలి అని అంటే ఆ వాక్యం ఏ వాక్యం అయి ఉండాలి? టెన్స్లో, టెన్సెస్ తెలుసు కదా మీకు? టెన్స్లో ఏ టెన్స్ అయి ఉండాలి అంటే పాస్ట్ టెన్స్ అయి ఉండాలి। ఏ టెన్స్ అయి ఉండాలి? పాస్ట్ టెన్స్ మీన్స్ భూతకాల్। నే వాక్యంలో రాయాలి అని అంటే ఆ వాక్యము పాస్ట్ టెన్స్ సెంటెన్స్ అయి ఉండాలి। నే యూ షుడ్ నాట్ యూజ్ ఇన్ ప్రెజెంట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్। छात्राएं ध्यान से सुनिए। ने ఉపయోగించాలి అంటే వాక్యంలో ఆ వాక్యం ఖచ్చితంగా భూతకాల్ పాస్ట్ టెన్స్ కు చెందినటువంటి వాక్యము అయి ఉండాలి। వర్తమాన కాలంలోను భవిష్యత్ కాలంలోను నే అనేటువంటిది వాడకూడదు। ఓకే రైట్। మరి పాస్ట్ టెన్స్ సెంటెన్సెస్ లోనే కర్తతో పాటు నే వాడాలి అనేటువంటిది రెండో కండిషన్, రైట్। పాస్ట్ టెన్స్లో టైప్స్ ఉన్నాయి। టెన్సెస్ కనుక మీకు తెలిసినట్లయితే, పాస్ట్ టెన్స్లో టైప్స్ మీకు తెలిసినట్లయితే మీకు ఇక్కడ అర్థమవుతుంది। దట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ నౌ। పాస్ట్ టెన్స్లో భూతకాల్లో 6 టైప్స్ ఉంటాయి। ఒకటి సామాన్య భూతకాల్, రెండోది ఆసన్న భూతకాల్, మూడోది పూర్ణ భూతకాల్, నాలుగోది అపూర్ణ భూతకాల్, ఐదోది संदिग्ध भूतकाल, आरोदी
हेतु हेतु मत भूतकाल। छात्र छात्राएं, we are discussing now third condition. ఓకే, సో మరి నే ఉపయోగించాలంటే అది పాస్ట్ టెన్స్ సెంటెన్స్ అయి ఉండాలి. పాస్ట్ టెన్స్లో మనకి 6 टाइप्स ఉన్నాయి, 6 प्रकार है भूतकाल में. सामान्य भूतकाल, आसन्न भूतकाल, पूर्ण भूतकाल, अपूर्ण भूतकाल, संदिग्ध भूतकाल, हेतु हेतु मत भूतकाल. మరి పాస్ట్ టెన్స్ సెంటెన్స్ లో నే వాడాలి అని అన్నారు కదా, మరి ఈ 6 టైప్స్ లో అన్ని పాస్ట్ టెన్సే, అన్ని భూతకాలానికి చెందినటువంటి టైప్సే. మరి ఈ అన్ని టైప్స్లో నే వాడచ్చా అనేటువంటిదే ఇక్కడ మీరు తెలుసుకోవాలి. మరి ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఇక్కడ పాస్ట్ టెన్స్ ఉంటుంది. ఇక్కడ సామాన్య భూతకాల్లో వాక్యం చూడండి ఏ విధంగా ఉంటుంది. రామ్ ने पाठ पढ़ा, राम ने पाठ पढ़ा. మరి ఇలా చివర క్రియతో ఆగిపోయినప్పుడు మరి పఢా, లిఖా, ఖేలా ఇలా చివర క్రియతో पास्ट टेंस क्रिया तो भूतकाल की क्रिया से समाप्त होने पर वह है सामान्य भूतकाल. మరి సామాన్య భూతకాల్. రెండోది ఆసన్న భూతకాల్. ఆసన్న భూతకాల్లో ఎలా రాస్తాము? राम ने पाठ पढ़ा है, राम ने पाठ पढ़ा है. भूतकाल की क्रिया के साथ है. ఆసన్న భూతకాల్లో మనం ఏ విధంగా రాసాము? భూతకాల్ की क्रिया के साथ है. మరి పాస్ట్ టెన్స్ వెర్బ్ తో పాటు హై ని చేర్చాము. అలా పడా హై, లిఖా హై, కేలా హై ఇలా వచ్చినప్పుడు ఆ వాక్యము ఆసన్న భూతకాల్ లోనేటువంటిది. నెక్స్ట్ పూర్ణ భూతకాల్. राम ने पाठ पढ़ा था, राम ने पाठ पढ़ा था. మరి भूतकाल की क्रिया के साथ था का प्रयोग हुआ है. ध्यान दीजिए छात्र छात्राएं, यहाँ भूतकाल की क्रिया से जो समाप्त हुआ है सामान्य भूतकाल में, भूतकाल की क्रिया के साथ है का प्रयोग हुआ है. आसन्न भूतकाल में भूतकाल की क्रिया के साथ था का प्रयोग हुआ है, वह है पूर्ण भूतकाल. नेक्स्ट अपूर्ण भूतकाल. राम पाठ पढ़ता था. यहाँ देखिए राम के साथ ने का प्रयोग नहीं हुआ है और जो क्रिया है पढ़ता, पढ़ता क्रिया वर्तमान काल में हम प्रयोग करते हैं. यहाँ वर्तमान काल क्रिया के साथ था का प्रयोग हुआ है. ठीक है, इस तरह जो वाक्य है अपूर्ण भूतकाल से संबंधित वाक्य है. नेक्स्ट संदिग्ध भूतकाल. राम ने पाठ पढ़ा होगा. राम ने पाठ पढ़ा होगा. पढ़ा भूतकाल की क्रिया के साथ होगा, होगा का प्रयोग हुआ है. यहाँ देखिए इस तरह के जो वाक्य को संदिग्ध भूतकाल कहते हैं. और हेतु हेतु मत भूतकाल. राम पढ़ता तो वह उत्तीर्ण होता. రామ్ పడతాతో వహు ఉత్తీర్ణ అవుతా అంటే రాముడు చదివితే అతడు ఉత్తీర్ణుడు అవుతాడు. राम रीड्स वेल, रामुడు కనుక చదివితే. ओके ठीक है, यहाँ देखिए सामान्य भूतकाल में जो वाक्य है राम ने पाठ पढ़ा. आसन्न भूतकाल में राम ने पाठ पढ़ा है. पूर्ण भूतकाल में राम ने पाठ पढ़ा था. और अपूर्ण भूतकाल में राम पाठ पढ़ता था. संदिग्ध भूतकाल में राम ने पाठ पढ़ा होगा. हेतु हेतु मत भूतकाल में राम पढ़ता तो वह उत्तीर्ण होगा. यदि राम पढ़ता तो वह उत्तीर्ण होता. राइट.
यहाँ देखिए 6 प्रकार में सामान्य भूतकाल में ने का प्रयोग हुआ है, और आसन्न भूतकाल में ने का प्रयोग हुआ है, और पूर्ण भूतकाल में ने का प्रयोग हुआ है, और अपूर्ण भूतकाल में ने का प्रयोग नहीं हुआ है, और संदिग्ध भूतकाल में ने का प्रयोग हुआ है, हेतु मत भूतकाल में ने प्रयोग नहीं हुआ है। छात्र छात्राएं, भूतकाल के जो 6 प्रकार हैं, 6 प्रकार में केवल 4 प्रकार में ही ने का प्रयोग हुआ है। वे क्या है? सामान्य भूतकाल, आसन्न भूतकाल, पूर्ण भूतकाल, संदिग्ध భూతకాల్. మరి భూతకాలంలో 6 రకాలు ఉంటే 6 రకాల్లో కేవలం 4 రకాల్లో మాత్రమే మనము నే అనేటువంటి కారక చిహ్నాన్ని మనం ఉపయోగించాము. ఓకే, ఇది కూడా ఒక కండిషన్ గుర్తుపెట్టుకోవాలి. మరి ప్రతి పాస్ట్ టెన్స్ సెంటెన్స్ లోనే ఉపయోగించాలా అని అంటే వి డిస్కస్ దట్, ఇంకా డిస్కస్ చేస్తాము. జస్ట్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ టెన్సెస్ లో పాస్ట్ టెన్స్ లో మనం ఉపయోగించాలి. పాస్ట్ టెన్స్ లో కూడా టైప్స్ सामान्य भूतकाल, आसन्न भूतकाल, पूर्ण भूतकाल, संदिग्ध भूतकाल, ఈ 4 पास्ट टेंस टाइप्स లో మాత్రమే ने का प्रयोग करना चाहिए. सामान्य भूतकाल అంటే జస్ట్ ఏదైనా వర్క్ జరిగినప్పుడు సింపుల్ గా చెప్తాం కదా, సింపుల్ పాస్ట్ టెన్స్ అంటాం కదా. సో దట్ టైప్ ఆఫ్ రామ్ నే పాట పడా, రాముడు పాఠము చదివాడు, సింపుల్ గా చెప్పేటప్పుడు మనం అది నే ఉపయోగిస్తాము సామాన్య భూతకాల్. జస్ట్ ఆసన్న భూతకాల్, ఆసన్న అంటే జస్ట్ కంప్లీటెడ్, ఇప్పుడే చదివాడు, జస్ట్ ఇప్పుడే పూర్తి చేశాడు చదవడం. రామ్ నే పాట పడా హై, హై అని చెప్పేసి भूतकाल की क्रिया के साथ है जोड़ते हैं, पढ़ा है ఇప్పుడే చదివాడు అనడానికి ఆసన్న భూతకాల్. రామ్ నే పాట పడా తా, ఎప్పుడో చదివేశాడు. ఓకే, సో మెనీ మంత్స్ బిఫోర్ he completed. so such type of राम ने पाठ पढ़ा था, remember that tha, the, thi, it indicates a past tense. అది కూడా ఎప్పుడో జరిగినటువంటి పనుల గురించి, చేసినటువంటి పనుల గురించి చెప్పేటప్పుడు ఉపయోగించేటువంటిది పాస్ట్ టెన్స్ వెర్బ్తో ఉపయోగించేటువంటిది థా, థే, తి. రైట్. నెక్స్ట్ అపూర్ణ భూతకాల్. అపూర్ణ భూతకాల్ చూడండి, రామ్ పాట పడతాడు, రాముడు పాఠము చదువుతూ ఉన్నాడు. ఓకే, రాముడు పాఠం చదువుతూ ఉన్నాడు అంటే పాస్ట్ టెన్స్లో జరిగిపోయినటువంటి కాలంలో జరుగుతూ ఉన్నటువంటి విషయాన్ని గురించి చెప్పడానికి ఉపయోగించేది అపూర్ణ భూతకాల్. జరిగిపోయిన కాలం అంటే ఏంటి? ఏదైనా ఒక పని జరిగిపోయింది, ఆ కాలంలో నువ్వు చూసినప్పుడు ఆ పని జరుగుతూ ఉన్న విషయాన్ని తర్వాత చెప్పడం. ఉదాహరణకు ఎట్ యువర్ హోమ్, మీ ఇంట్లో మీ తమ్ముడు ఆడుకుంటూ ఉన్నాడు. నౌ యూ కేమ్ టు స్కూల్, యూ థింక్ నువ్వు స్కూల్కి వచ్చేసావు. వెన్ టీచర్ ఆస్క్స్ యూ అంటే మీ టీచర్ నిన్ను అడిగినప్పుడు, వాట్ ఈస్ యువర్ బ్రదర్ డూయింగ్ అని అడిగినప్పుడు, మీ బ్రదర్ ఏం చేస్తున్నాడు అని అడిగినప్పుడు వాట్ యూ సే, ఏం సమాధానం చెప్తావు? సో మై బ్రదర్ వాజ్ ప్లేయింగ్ అంట. అంటే మీ తమ్ముడు నువ్వు చూస్తునేటప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఆడుకుంటూ ఉన్నాడు. మరి జరిగిపోయినటువంటి విషయమే ఇక్కడ టీచర్కి నువ్వు ఆ పాస్ట్లో ఏదైతే జరుగుతూ ఉన్నప్పుడు నువ్వు చూసావో ఆ విషయాన్ని టీచర్కి చెప్తూ ఉన్నావు. సో సచ్ టైప్ ఆఫ్ రామ్ పాట పడతా, రాముడు మరి నేను చూసినప్పుడు రాముడు పాఠం చదువుతూ ఉన్నాడు. పాస్ట్లోనే ఆ వర్క్ జరుగుతూ ఉన్నది. కంప్లీట్ అయిందా లేదా? వీ డోంట్ నో దట్ కంప్లీటెడ్ ఆర్ నాట్. ఓకే, నెక్స్ట్ సందిగ్ధ భూతకాల్. సందిగ్ధ అంటే ఏంటి? డౌట్ఫుల్, మరి డౌట్గా చెప్పేది. రాముడు పాఠం చదువుంటాడేమో, రామ్ నే పాట పడా హోగా. సో డౌట్ఫుల్గా చెప్పడానికి ఉపయోగించేది హోగా, होंगे అది అకార్డింగ్ టు జెండర్. జస్ట్ సింప్లీ యూ సీ రామ్ నే పాట పడా హోగా. నెక్స్ట్ హేతు మద్భూతకాల్ అంటే నువ్వు చేస్తే నేను చేస్తుండేవాడిని, నువ్వు వచ్చుంటే నేను వచ్చుండేవాడిని,
మరి రామ్ బాగా చదువుంటే పాస్ అయి ఉండేవాడు, పాస్ అవుతాడు, ఈ విధంగా చెప్పుకోవడానికి ఉపయోగించేటువంటి వాక్యము హేతు మత్ భూతకాల్లో ఉపయోగిస్తాము. రైట్. సో భూతకాల్లో మొత్తము మనకు ఈ 6 రకాల్లో కేవలం 4 టైప్స్లోనే మనం ఉపయోగించాల్సి ఉంటుంది. ఒకటి సామాన్య భూతకాల్, రెండోది ఆసన్న భూతకాల్, మూడవది పూర్ణ భూతకాల్, నాలుగవది సందిగ్ధ భూతకాల్. ఈ 4 కాలాల్లో మాత్రమే మనము 4 భూతకాల్ మాత్రమే మనము ఉపయోగించాల్సి ఉంటుంది. నే प्रत्यय. राइट. नेक्स्ट छात्र छात्राएं आप अपने पुस्तक में एक बार इसको लिख लीजिए. देखिए यहाँ भूतकाल में सामान्य भूतकाल, आसन्न भूतकाल, पूर्ण भूतकाल, संदिग्ध भूतकाल. सो इनमें ने का प्रयोग करना चाहिए. మరి కేవలం ఈ 4 పాస్ట్ టెన్స్ టైప్స్ లో మాత్రమే నేను ఉపయోగించాల్సి ఉంటుంది. ఓకే, దట్ ఇస్ ओके. सामान्य, आसन्न, पूर्ण और संदिग्ध भूतकालों में क्रिया सकर्मक होने पर ये विषय गुर्तुपेट्टुकोवाली. यहाँ क्या दिया गया है? सकर्मक. सकर्मक अकर्मक आपको मालूम है. सकर्मक అంటే ట్రాన్సిటివ్ వెర్బ్, అకర్మక అంటే ఇంట్రాన్సిటివ్ వెర్బ్. రైట్. सकर्मक అంటే ఆబ్జెక్ట్ ఉండేటువంటి వాటిని सकर्मक అంటాము, ఆబ్జెక్ట్ లేనటువంటి వాటిని అకర్మక అని అంటాము. రైట్. यहाँ మరి సామాన్య, ఆసన్న, పూర్ణ, సందిగ్ధ ఈ టైప్స్ లో నే అనేటువంటిది ఉపయోగించవచ్చు. ఎప్పుడు? క్రియ सकर्मक అయినప్పుడు. यहाँ देखिए सामान्य భూతకాల్లో ఇందాక ఒక వాక్యం రాశాను, రామ్నే పాట్ పడా అని రాశాను. అవునా? రామ్నే పాట్ పడా అని రాశాను. అలా రాసినప్పుడు అక్కడ నే ఉపయోగించాను. ఓకే, ఎందుకని నే ఉపయోగించాను? మరి సామాన్య భూతకాల్లో నే అనేటువంటిది మనం ఉపయోగించవచ్చు, అకార్డింగ్ టు కండిషన్ ఉపయోగించవచ్చు. మరి సామాన్య భూతకాల వాక్యంలోనే నే ఉపయోగించకుండా వాక్యాన్ని రాయగలమా లేదా? ఓకే, వి సీ దట్. రామ్ बाजार गया. రామ్ బాజార్ గయా ఇది సామాన్య భూతకాల్ చెందినటువంటి వాక్యం. దిస్ ఈజ్ అ సింపుల్ పాస్ట్ టెన్స్ రిలేటెడ్ సెంటెన్స్. రామ్ బాజార్ గయా అనేది కూడా సామాన్య భూతకాలకు చెందినటువంటి వాక్యం. ఇంతకుముందు చెప్పుకున్నటువంటిది ప్రీవియస్ రామ్నే పాట్ పడా అది కూడా సింపుల్ పాస్ట్కి చెందినటువంటిది. మరి అక్కడ రామ్నే పాట్ పడా అని రాశాము. మొదటి రాసిన వాక్యంలో రామ్నే పాట్ పడా అని రాశాము. మరి ఇక్కడ రామ్ బాజార్ గయా అని రాశాము. మరి ఇక్కడ నే ఎందుకు ఉపయోగించలేదు? సామాన్య భూతకాల్లో నే ఉపయోగించాలి అని ఉన్నప్పటికీ కూడా మరి ఇక్కడ ఈ వాక్యంలో నేని మనం ఉపయోగించలేదు. కారణం ఏమిటి? కారణం ఏంటంటే ఇక్కడ కండిషన్ सामान्य, आसन्न, पूर्ण, संदिग्ध भूतकालों में ने का प्रयोग करना चाहिए, लेकिन क्रिया सकर्मक होना चाहिए. ఏదైతే సామాన్య, ఆసన్న, పూర్ణ, సందిగ్ధ భూతకాల వాక్యాల్లో నే ఉపయోగించాలి, ఎప్పుడు క్రియ సకర్మక అయి ఉండాలి. ఇక్కడ నేను ఉపయోగించాను అని అంటే క్రియ ఇక్కడ సకర్మక క్రియ ఉంది కాబట్టి కర్తతో పాటు నే ఉపయోగించాల్సి వచ్చింది. దట్ ఈస్ అ కండిషన్. So Ram ne paat pada, it is a correct sentence. Ram ne paat pada, it's a correct sentence. Why? Because pada sakarmaka kriya. మరి ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు మీరు? ఆల్రెడీ యూ నో దట్. క్యా అనే ప్రశ్న అడిగినప్పుడు వెంటనే మీకు సమాధానం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కనుక వస్తే దట్ ఈజ్ అ సకర్మక క్రియ. ఆబ్జెక్ట్ రాకపోతే అకర్మక క్రియ. క్యా పడా, పాట్ పడా, సమాధానం వచ్చింది కదా. సో దట్స్ వై క్రియ సకర్మక క్రియ,
कर्ता के साथ ने प्रयोग हुआ है, सही है। మరి ఇక్కడ రామ్ బాజార్ గయా, మరి ఇక్కడ ఎందుకని నే ఉపయోగించలేదు, కారణం ఏమిటి అంటే క్రియ అకర్మక క్రియ. క్యా గయా అనేది ఇట్స్ రాంగ్ క్వశ్చన్. కాంట్ గెట్ ఎనీ ఆబ్జెక్ట్ దేర్. ఫస్ట్ థింగ్ యూ కాంట్ గెట్ ఆబ్జెక్ట్ దేర్. అండ్ ఈ గయా వెళ్ళడం అనేటువంటిది ఎవరు చేశారు? రామ్. అంటే క్రియ యొక్క ఫలితం కర్త పైన పడితే అది ఆ క్రియ మనకు అకర్మక క్రియగా అంటాము. మరి క్రియ చేసే పని కర్మ పైన పడితే ఆ క్రియను సకర్మక క్రియ అని అంటాము. ఐ థింక్ యూ అండర్స్టూడ్ ఇట్ క్లియర్లీ. సో సామాన్య భూతకాల్లో నే వాడాలి అని అంటే ఇంకా సామాన్య భూతకాల్లో రాసేటువంటి ప్రతి వాక్యానికి నే వాడాలి అని కాదు. క్రియ సకర్మక క్రియ అనేటువంటిది అయి ఉంటేనే కర్తతో పాటు నే ఉపయోగించాలి. అకర్మక క్రియ అయితే నే వాడకూడదు. ఈవెన్ దట్ మే సింపుల్ పాస్ట్ టెన్స్ ఆల్సో, రైట్? సో ఇన్ సేమ్ మేనర్ ఆసన్ కూడా అంతే. ఆసన్ భూతకాల్లో రామ్ నే పాఠ్ పడా హై రాశాను. పడా అక్కడ సకర్మక క్రియ కాబట్టి రామ్ నే పాఠ్ పడా హై అన్నాం. అదే ఆసన్లో రాయాలి అని అంటే ఈ సెంటెన్స్ ఏం రాస్తాము? రామ్ బాజార్ గయా హై. రామ్ బాజార్ గయా హై అని రాయాలి. రామ్ బాజార్ గయా హై వితౌట్ నే. వై? బికాస్ అకర్మక క్రియ. అదే పూర్ణ భూతకాల్లో మనం రాసాము రామ్ నే పాఠ పడా థా రాసాము. అక్కడ అది సకర్మక క్రియ కాబట్టి నే వాడాం. మరి ఇది రామ్ బాజార్ గయా థా. రామ్ బాజార్ గయా థా. विदाउट ने यू शुड राइट. नेक्स्ट संदिग्ध देखिए, यहाँ राम ने पाठ पढ़ा होगा, इस प्रकार. सो देखिए छात्र छात्राएं, यहाँ हम वाक्य लिखते समय क्रिया सकर्मक क्रिया होने पर ही हमें कर्ता के साथ ने का प्रयोग करना चाहिए. अकर्मक क्रिया होने पर कर्ता के साथ ने का प्रयोग नहीं करना चाहिए. మరి సందిగ్ధలో అయితే వాక్యం ఎలా రాస్తాం? రామ్ నే పాఠ్ పడా హోగా అని అంటాం. ఓకే, అది దేంట్లో భూతకాల్లో నే వచ్చింది కాబట్టి అక్కడ మనం రాసాం. మరి నే లేకుండా రాయండి. రామ్ బాజార్ గయా హోగా. రామ్ బాజార్ గయా హోగా అంటే నే లేకుండా మనం ఇక్కడ వాక్యం రాయాల్సి ఉంది. చూడండి, సామాన్య భూతకాల్లో నే లేకుండా రాసాము, ఆసన భూతకాల్లో రాసాము, పూర్ణ భూతకాల్లో రాసాము, అదేవిధంగా సందిగ్ధ భూతకాల్లో కూడా రాసాము. రిమెంబర్ చిల్డ్రన్, నే యూ షుడ్ యూజ్ ఇన్ పాస్ట్ టెన్స్. ఈవెన్ ఇన్ పాస్ట్ టెన్స్ ఇన్ 4 types you have to use, that is సామాన్య భూతకాల్, ఆసన భూతకాల్, పూర్ణ భూతకాల్, సందిగ్ధ భూతకాల్. Even in that 4 types you should see that verb transitive or intransitive. If it is transitive అంటే సకర్మక అయి ఉంటే నే వాడండి. If it is intransitive, don't use name. I think you understood. Next, third condition से कर्ता के साथ ने प्रयुक्त होने पर क्रिया कर्म के लिंग वचन के अनुसार बदलती है. यहाँ देखिए कंडीशन नंबर 3. ఇక్కడ ఏమర్థమైంది మీకు? కర్తతో పాటు నే ఉపయోగించినప్పుడు మరి క్రియ కర్మ లింగ వచనకి అనుసార బదల్తీ హై. కర్తతో పాటు నే ఉపయోగించినప్పుడు మరి క్రియ అనేటువంటిది కర్మ యొక్క లింగ వచనకి అనుసారం. ఫర్ ఎగ్జాంపుల్, సీతా ने फल खाया. సీతా నే ఫల్ ఖాయా. ఇక్కడ చూడండి, సీత ఉంది కానీ క్రియ ఏముంది అక్కడ? ఖాయా ఉంది. సీత ఉన్నప్పటికీ ఖాయా అనేది
ఎందుకని రాసాము, కారణం ఏంటి, ఎందుకంటే కర్తతో పాటు నే వస్తే కండిషన్ చూడండి, కర్తా కే సాత్ నే ప్రయుక్త హోనే పర్, కర్తతో పాటు నే ప్రయుక్త అంటే వచ్చినప్పుడు క్రియ, మరి ఈ క్రియ అనేటువంటిది కర్మకి లింగ్ వచన్, కర్మ ఏంటి కదా ఫల్, మరి ఫల్ అనేటువంటిది कर्म के लिंग वचन के अनुसार, దీని యొక్క లింగ్ వచన के अनुसार క్రియ బదల్తీ హై. ఫల్ అనేటువంటిది పుంలింగ శబ్దం, సో అందులో ఇక్కడ ఏకవచనంగా తీసుకున్నాం కాబట్టి ఖాయా, సీతానే ఫల్ ఖాయా. మరి సీత ఉన్నప్పటికీ కూడా క్రియ కర్మను అనుసరించి మారుతూ ఉంది, ఎప్పుడు వాక్యంలో నే వచ్చినప్పుడు. ఓకే, सेम मैनर राम ने खबर पढ़ी, राम ने खबर पढ़ी, खबर स्त्रीलिंग शब्द, खबर खबरें अनुस्वार. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఈ కండిషన్లో కర్తతో పాటు నే వచ్చినప్పుడు క్రియ కర్మ యొక్క లింగ్ వచనకి అనుసార్ బదల్తీ హై. ఫర్ ఎగ్జాంపుల్ ఖబరే ఉంది, అనుస్వార్ వచ్చింది, పడి अनुस्वार रायाल्सी ఉంటుంది. ओके, सो और एक वाक्य देखिए, सरिता ने फल खरीदा. देखिए फल पुंलिंग शब्द है खरीदा, మరి సరిత ఉన్నా కూడా ఇక్కడ క్రియ మాత్రం కర్మను అనుసరించి మారింది, ఎందుకనంటే వాక్యంలో నే ఉంది. छात्र छात्राएं, देखिए నే అనేటువంటిది కర్తా కారక చిహ్న. నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏంటి, కర్తా కారక చిహ్న నేని భూతకాల్లో మాత్రమే ఉపయోగించాలి. మరి భూతకాల్లో కూడా ఈవెన్ పాస్ట్ టెన్స్లో కూడా టైప్స్లో 6 టైప్స్లో 4 టైప్స్లో మాత్రమే నేను ఉపయోగించాలి. ఒకటి సామాన్య భూతకాల్, ఆసన్న భూతకాల్, పూర్ణ భూతకాల్, సందిగ్ధ భూతకాల్. మరి ఈ 4 టైప్స్లో మాత్రమే నేను ఉపయోగించాలి. అదేవిధంగా ఆ 4 టైప్స్లో కూడా నేను ఉపయోగించేటప్పుడు మీరు దేనిని దృష్టిలో పెట్టుకోవాలి, క్రియను దృష్టిలో పెట్టుకోవాలి. క్రియ సకర్మక అయి ఉండాలి. క్రియ సకర్మక అయి ఉన్నప్పుడు మాత్రమే మీరు సామాన్య భూతకాల్లో కానీ, ఆసన భూతకాలు కానీ, పూర్ణ కానీ, సందిగ్ధ కానీ నే అనేటువంటిది వాడడం చేయాలి. అకర్మకైతేనే వాడకూడదు. ఈవెన్ ఇన్ పాస్ట్ టెన్స్ ఆల్సో ఇఫ్ ఇట్ ఈస్ ఇంట్రాన్సిటివ్ you should not use name. నెక్స్ట్ మూడోది కర్తతో పాటు నే వచ్చినప్పుడు క్రియ कर्म యొక్క లింగ वचन के अनुसार बदलती है. छात्र छात्राएं यहाँ तक अपनी पुस्तक खोलकर एक बार लिख लीजिए.